హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు మనం ఏదైతే స్పెషల్గా మనం మోనోపలి సంబంధించినటువంటి ఒక 5 స్టాక్స్ని నేను మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. అంటే మోనోపలి అంటే వాళ్ళు చేసే బిజినెస్లో ఒక యూనిక్నెస్ ఉంటుంది. వాళ్ళు చేసే బిజినెస్ వాళ్ళు మాత్రమే బాగా చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి పోటీతత్వం అన్నది వాళ్ళే పోటీ. అలాంటి స్టాక్స్ని నేను మీకు ఇప్పుడు ఒక 5 స్టాక్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ 5 స్టాక్స్లో కూడా మనకి ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే ధీమాగా మనం లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉండే ఈ 5 స్టాక్స్ని కూడా నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇందులో ఫస్ట్ది ప్రధానమైన స్టాకు ఐటీసీ. ఐటీసీ అన్న పేరు ఎన్నోళ్ళు ఎవరో కూడా మార్కెట్లో ఉండరు. యాక్చువల్గా ఐటీసీ అంటే ఒక కంపెనీ అయినప్పటికీ కూడా దానికి మల్టిపుల్ బిజినెస్ మోడల్స్లోకి అది మన చిన్నపిల్లలు తిరిగే కుర్కురు బింగో దగ్గర నుంచి బింగో బ్రాండ్ తోటి సప్లై చేసే చిన్న చిన్న స్నాక్స్ దగ్గర నుంచి మన పిల్లలు రాసుకునే బుక్స్ క్లాస్మేట్స్ దగ్గర నుంచి మన ఆటా పిండి దగ్గర నుంచి షాంపూ ప్యాకెట్ దగ్గర నుంచి సోప్స్ వరకు అదేవిధంగా సన్ఫీస్ట్ బిస్కెట్స్ వరకు కూడా అనేక రకాల బ్రాండ్లతోటి ఐటీసీ మార్కెట్లో దాని యొక్క ఉనికిని కాపాడుకుంటూ అద్భుతమైనటువంటి బిజినెస్ చేస్తుంది. దీంట్లో మనకి ఈ యొక్క ఐటీసీ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా 5 లక్షల కోట్ల పైనే, అంటే సుమారుగా 5,30,000 కోట్లు. అంటే ఒక బ్యాంకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ కూడా 1,00,000 కోట్లు 2,00,000 కోట్లతో ఉంటాయి. స్టేట్ బ్యాంక్ లాంటిది పెద్ద బ్యాంక్ కూడా ఒక 5 లక్షల నుంచి 6 లక్షల కోట్లతో ఉంటుంది. అంటే అంత పెట్టుబడితోటి అంత మూలధనంతో మార్కెట్లో ముందుకెళ్తున్నటువంటి కంపెనీది. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అయితే ఒక 12%, అంతకు ముందు సంవత్సరం అయితే మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే 27%, ఓవరాల్గా 15 to 20% ఎవ్రీ ఇయర్ కూడా మార్కెట్లో సిఏజిఆర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. అదేవిధంగా ఈ స్టాక్లో ఎఫ్ఐఎస్, ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ మనకి ఇన్వెస్ట్ చేస్తే దాన్ని చాలా అద్భుతమైన కంపెనీగా మనం చెప్పుకుంటాము. 44% ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 42% ఉన్నారు. ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి అద్భుతమైన కంపెనీ. అదేవిధంగా నేను మీకు ఇక్కడ దీని యొక్క షేర్ హోల్డర్స్ కానీ అయితే రెవెన్యూ మోడల్ కానీ నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. రెవెన్యూ మోడల్ కూడా ఏదైతే రెవెన్యూ కూడా 48,000 crores దగ్గర నుంచి 1 lakh crores వరకు లాస్ట్ 5 yearsలో కూడా దీని పెరిగిన క్రమం కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఏదైతే మనకి మోనోపలి స్టాక్స్లో దీన్ని మనం నెంబర్ 1 స్టాక్గా, ఈ 5 స్టాక్స్లోనూ నెంబర్ 1 స్టాక్గా దీన్ని మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రెండో కంపెనీ ఏంటంటే యాక్చువల్గా నెస్లే ఇండియా. దీనికంటూ ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ యాక్చువల్గా ఏదైతే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత మనకి ఫుడ్ తీసుకునే ముందుగా సిరిలాక్ లాంటివి పట్టిస్తూ ఉంటారు. అలాంటి సిరిలాక్ వాటిలో ఒక యూనిక్నెస్, అది వాళ్ళు మాత్రమే సప్లై చేయగలరు. దాంట్లో కూడా కొన్ని కోట్ల రూపాయలటువంటి బిజినెస్ చేస్తూ 2,50,000 కోట్లతోటి నేను ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి చెప్తున్నాను. మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,50,000 కోట్లు అంటే అతిపెద్ద కంపెనీస్లో, బిగ్ కంపెనీస్లో ఇది కూడా ఒకటి. అదేవిధంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అంటే మనకి ఏ విధమైన రిటర్న్ ఇస్తుందంటే లాస్ట్ ఇయర్ ఇది మనకి 37% ఇచ్చింది. బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకి ఇది ఒక 15 to 20% మధ్యలో మార్కెట్లో ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా ఒక 25% సిఏజిఆర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ మనం లాస్ట్ 4-5 yearsగా కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి స్టాక్స్లో ప్రమోటర్ స్టేక్ ఎక్కువ అంటే ప్రమోటర్ స్టేక్ మనకు 30% ఉంటే చాలా అనుకుంటాం, కానీ ఇక్కడ నేను ప్రమోటర్ స్టేక్ చూపిస్తాను. ఆల్మోస్ట్ 63% ప్రమోటర్ స్టేక్ ఉంది. అంతేకాకుండా ప్రమోటర్ స్టేక్తో పాటుగా ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా 10% ఉంటే చాలా అనుకుంటే మనకి ఇక్కడ 12% ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా రెవెన్యూ గ్రోత్ చూసుకున్నప్పటికీ ఒక 12,000 crores దగ్గర నుంచి ఇది 19,000 crores వరకు కూడా లాస్ట్ 5 yearsలో కూడా ఏ విధంగా పెరిగిందో కూడా నేను ఇక్కడ రెవెన్యూ మోడల్ కూడా చూపిస్తున్నాను. దీన్ని మనం రెండో స్టాక్గా మనం రికగ్నైజ్ చేశాము. అదేవిధంగా మూడో స్టాక్ సంబంధించినప్పటికీ ఈ మూడో స్టాక్ సంబంధించిన మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఇది ఒక ఏదైతే ఏరోనాటికల్ సంబంధించినటువంటి ఒక యూనిక్ ప్రొడక్షన్ తయారు చేస్తూ ఉంటుందో ఇది కూడా సుమారుగా 2,20,700 కోట్లు సంబంధించినటువంటి క్యాపిటలైజేషన్. అంటే అత్యద్భుతమైనటువంటి లార్జ్ క్యాప్లో కూడా బిగ్గెస్ట్ లార్జ్ క్యాప్ కంపెనీస్గా మనం వర్ణించుకోవచ్చు. ఇది లాస్ట్ 1 year మనం చూసుకున్నట్టయితే దీని యొక్క గ్రోత్ అంటే మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మనం చూసుకున్నట్టయితే 150% రిటర్న్ ఇచ్చింది. అంటే అద్భుతమైన మల్టీ బ్యాగర్ స్టాక్ లాగాను. ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే 88% ఇచ్చింది. అంటే 100% హైక్తో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది హాల్.
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఏరోనాటికల్ సంబంధించిన ఒక యూనిక్ ప్రొడక్ట్స్ ని దీనికి ఇదే పోటీగా మనకి తయారు చేస్తూ ఉంటుంది. ఇందులో ఎఫ్ఐఎస్ వాటా చూసుకుంటే 71%, ఫారెన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఒక 13%. అంటే మనకి మన ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి డోకా లేని కంపెనీస్లో దీన్ని మూడో కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇది 20,000 కోట్ల నుంచి 26,000 కోట్ల వరకు కూడా ఈ లాస్ట్ 5 yearsలో కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఎదగడం మనం ఇక్కడ చూసాము. అదేవిధంగా ఈ మోనోపొలీ స్టాక్స్లో 4వ అతిపెద్ద కంపెనీగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. మన ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న 5 ఆటలను దీనికి కూడా ఒక యూనిక్ బిజినెస్ మోడల్ ఉంది. ఇది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ఇది ఐఆర్సిటిసి. ఐఆర్సిటిసికి ఒక యూనిక్ బిజినెస్ మోడల్ ఉంది. ఆ బిజినెస్ మోడల్లో మనం చూసుకున్నట్టయితే ఇది ఒక 74,000 crores ఇన్వెస్ట్మెంట్ తోటి, మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి ఇది టూరిజం దానికి సంబంధించినటువంటి రైల్వే టూరిజం దాంట్లో మనకి అద్భుతమైన రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. యాక్చువల్గా దీన్ని రిటర్న్ చూసుకున్నట్టయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ చూసినట్టయితే సుమారుగా లాస్ట్ ఇయర్ ఒక 60% రిటర్న్ చేయడం, మనకి మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ మనకి అవడం జరిగింది. బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఒక 40% సిఏజిఆర్ తోటి ముందుకెళ్తే, ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రతి ఇయర్ కూడా 50% ఇంక్రిమెంట్తో ముందుకెళ్తున్నటువంటి స్టాకు. అంటే మన ఇన్వెస్ట్మెంట్ డోకా లేకుండా మంచి కంపెనీస్లో అద్భుతమైన రిటర్న్ రావడానికి ఉపయోగపడే కంపెనీస్లో మనం ఈ ఐఆర్సిటిసి దాన్ని కూడా మనం రికగ్నైజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఏదైతే ప్రమోటర్ స్టేక్ 62%, అంటే ప్రమోటర్ స్టేక్ 30% కన్నా ఎక్కువ ఉంటే అద్భుతమైన కంపెనీగా మనం వర్ణించుకుంటూ ఉంటాం. 62% ప్రమోటర్ స్టేక్ ఉంది. అదేవిధంగా ఒక 7 to 8% ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఆ స్టాక్ని మనకన్నా అద్భుతమైన రీసెర్చ్ చేసి ఎఫ్ఐఎస్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనం హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్ లాంటి, బ్యాంక్స్ లాంటి కూడా ఒక 12% ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. దీని యొక్క రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే 1870 crores దగ్గర నుంచి లాస్ట్ 5 yearsలోనూ 3,500 crores వరకు కూడా మార్కెట్లో ఒక స్వింగ్ మార్కెట్లో ఒక అద్భుతమైన రిటర్న్ తీసుకుని ముందుకెళ్ళేటువంటి స్టాక్ ఇది. అదేవిధంగా ఈ మోనోపొలీ స్టాక్స్లో లాస్ట్ స్టాకు, 5వ స్టాక్ నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ 5వ స్టాక్ వచ్చేటప్పటికి కోల్ ఇండియా లిమిటెడ్ కూడా మనకి మోనోపొలీగా వీళ్ళు చేసే ప్రొడక్ట్ ఇంప్లిమెంటేషన్ కానీ ఇదంతా కూడా వాళ్ళ కాలే యూనిక్గా చేస్తారు. ఈ 5 కంపెనీస్ కూడా మోనోపొలీగా వాళ్ళు చేసే బిజినెస్లో వాళ్ళే జెట్ అన్నట్టుగా మనం చెప్తున్నాము. కోల్ ఇండియా వచ్చేటప్పటికి దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేటప్పటికి 2,70,000 కోట్లు. చాలా అద్భుతమైనటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఈ కంపెనీలో మనకి ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ 100% మనకి అంటే 109%, 110% వరకు కూడా రిటర్న్ ఇచ్చారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ 55% వరకు కూడా రిటర్న్ ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ప్రతి ఇయర్ కూడా 60 to 70% రిటర్న్ వస్తుంది లాస్ట్ 2-3 years నుంచి కూడా. ఎందుకంటే ఏదైతే పవర్ సెక్టర్ దానికి సంబంధించింది, కోల్ సంబంధించింది, ఏదైతే ఇంప్లిమెంటేషన్స్ స్పీడ్గా ఉన్నాయో ఈ లాస్ట్ 2 years కూడా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చినాయి. ఆల్మోస్ట్ ఆల్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ తలదన్నే విధంగా ఉన్నటువంటి మోనోపొలీ స్టాక్స్ ఇవన్నీ కూడాను. వీటి యొక్క ప్రమోటర్ స్టేక్ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నట్టుగా 63% ప్రమోటర్ స్టేక్ ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా దీంట్లోనూ ఒక 8.5% ఎఫ్ఐఎస్ కూడా ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా డిఐఎస్ కూడా దీంట్లో ఒక 23% వరకు కూడా డిఐఎస్ కూడా ఉన్నారు. అంటే మనకి ప్రమోటర్స్, ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఇంత యూనిక్గా ఉంటే మనకి ఆ కంపెనీ మనకి అద్భుతమైన లాభాలు ఇస్తుంది. ప్లస్ సిఏజిఆర్ కూడా 100%, 50% లాస్ట్ 2 years నుంచి కూడా నడుస్తుంది. అంటే ఓవరాల్గా 70 to 80% మార్కెట్లో మనకి రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. అదేవిధంగా దీని యొక్క రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే ఒక 90 crores దగ్గర నుంచి 1,38 crores వరకు కూడా లాస్ట్ 5 yearsలో కూడా రెవెన్యూని పెంచుకుంటూ ముందుకెళ్ళేటువంటి స్టాకు. ఇటువంటి యూనిక్ అనేటువంటి మోనోపొలీ స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీ ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి డోకా లేకుండా ఏ అసెట్ క్లాస్ కూడా సూటబుల్ కానటువంటి రిటర్న్ ఈ యొక్క స్టాక్ మార్కెట్లో మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.